ఏపీ కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవుల కోసం పోటీ తీవ్రమవుతోంది. చంద్రబాబు నివాసానికి ఆశావాహులు క్యూ కడుతున్నారు. కానీ విని ఎరుగని రీతిలో విజయం సాధించడం, కొంతమంది భారీ మెజారిటీలతో గెలుపొందడంతో మంత్రి పదవులపై ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నారు. అదేవిధంగా టీడీపీ ఎప్పుడు గెలవని సీట్లు, గతంలో పట్టులేని చోటు రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేసింది. దీంతో మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. ఏపీ కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవుల కోసం పోటీ తీవ్రమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఇప్పటికే చంద్రబాబు నివాసానికి ఆశావాహులు ఒక్కొక్కరు వెళ్తున్నట్టు తెలుస్తుంది. అంటే మంత్రి పదవులకు సంబంధించి ఎప్పుడొక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో ఎవరెవరి పేర్లైనా బయటకు రావడం జరిగిందా ఇప్పటి వరకు? సుమా, టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రివర్గాన్ని కూర్పుపై చాలా కసరత్తు చేస్తున్నారు. చాలా ఒత్తిడి ఎక్కువగా ఉంది. చంద్రబాబు నివాసానికి ఆశావాహులు క్యూ కడుతూ ఉన్నారు. గత 2 రోజుల నుంచి ఆయన మొన్న 2 రోజులు ఢిల్లీ పర్యటన, హైదరాబాద్ పర్యటన ఉండడంతో చాలా మంది నేతలంతా కూడా నిన్న ఫ్లోటింగ్ అయితే చంద్రబాబు నివాసానికి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. గత అర్ధరాత్రి వరకు కూడా మంత్రివర్గ కూర్పుపై ఆయన కసరత్తు చేశారు. లోకేష్తో కలిపి చర్చిస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా ఎల్పీ సమావేశం, టీడీఎల్పీ సమావేశం, అదేవిధంగా ఎన్డీఏ పక్ష సమావేశం కూడా కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఇక్కడ కూడా ఆశావాహులంతా కూడా ఆ చంద్రబాబుని కలుస్తూ ఉన్నారు. ఆయన కొంత ఏదైతే ఈసారి అత్యధికమైన ఎమ్మెల్యేలు గెలవడంతో ఆయన మంత్రివర్గ కూర్పుపై చాలా తీవ్ర కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని విధాలా కూడా చంద్రబాబు గతం నుంచి చెప్తూ ఉన్నారు, ప్రజలు తమపై ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నాయి, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది, సమర్థులైన వారిని టీంగా నేను పెట్టుకుంటాననే ఒక సందేశాలు అయితే పార్టీ నేతలకు ఇచ్చారు. జనసేనకు సంబంధించి కూడా కొంత సంకేతాలు అయితే ఇచ్చారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పురంధేశ్వరి ముగ్గురు కూడా ఇక్కడ ఏ కన్వెన్షన్ సెంటర్లో శాసనసభ పక్ష సమావేశం ముగిశాక ఒక రూమ్లో సమావేశమయ్యారు. ఏదైతే జనసేన నుంచి, బీజేపీ నుంచి ఎంతమందికి స్థానం కల్పించాలనేది ఒక చర్చ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం వీరంతా కూడా ఈ శాసనసభ పక్ష అంతా కూడా కలిసి కొంత ముఖ్యమైన నేతలు అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ ముగ్గురు కలిసి ఇక్కడ ఏదైతే చంద్రబాబుని నేతగా ఎన్నుకున్న తీర్మానాన్ని తీసుకుని గవర్నర్ దగ్గరికి వెళ్లడం జరిగింది. రాజ్భవన్లో గవర్నర్కి ఆ తీర్మానాన్ని అందజేశారు. ఒక పక్క అవి జరుగుతూనే ఉంటాయి. మరోవైపు మంత్రివర్గ కసరత్తు అయితే పూర్తిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు, లోకేష్ కూడా నివాసానికి చేరుకున్నారు. ఎందుకంటే దాదాపు ఫిల్టర్ చేసి కొన్ని పేర్లు వరకు వారు కొంత వారి దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే దాదాపుగా 40 పేర్లను వారు ఫిల్టర్ చేసి రెడీ చేసుకున్నారు. చంద్రబాబు ఏదైతే పార్టీలో బ్యాక్ ఆఫీస్ కావచ్చు, లోకేష్ కావచ్చు, తదితర నేతలంతా కలిసి, కీలకమైన నేతలు బ్యాక్ ఆఫీస్లో పనిచేసే వారంతా కూడా కలిసి ఒక 40 పేర్ల లిస్టుని వారికి అందజేయడం జరిగింది. చంద్రబాబు ఇప్పటి నుంచి రాత్రి వరకు కూడా ఎక్సైజ్ చేసే కార్యక్రమం అయితే చేపడుతున్నారు. ఎందుకంటే జిల్లాల వారీగా, కులాల వారీగా అన్ని చూస్తూ ఉన్నారు. సీనియారిటీ కావచ్చు, సమర్థత, మహిళ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఆయా వర్గాలకి సముచిత స్థానం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా కూడా ఆశావాహులు ఎంతమంది ఉన్నారు, కులాలు ఏమిటి, బీసీలు, ఎస్సీలు అన్నీ కూడా చెక్ చేస్తున్నారు. మరోవైపు జనసేన నుంచి ఎవరు ఆశావాహులు ఉన్నారు, జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, బీజేపీకి సంబంధించిన వ్యవహారాలు కూడా ఆయన చూస్తున్నారు. వాటిలో ఉన్న కుల సమీకరణాలను బట్టి టీడీపీ కోటాలో తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ కులం వాళ్ళు ఉంటే కనుక తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అన్నీ కూడా చంద్రబాబు చెక్ చేస్తూ ఉన్నారు. చాలా సీనియర్స్కి కొంత ఆందోళన అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి కేబినెట్లో సీనియర్స్కి అవకాశం ఉంటుందా, ఉండదా, ఏ విధంగా సమీకరణాలు ఉండబోతున్నాయని ఒక చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా అచ్చెన్నాయుడు కావచ్చు, ఏదైతే కళా వెంకట్రావు, బుచ్చే చౌదరి, గోరంట్ల బుచ్చి చౌదరి, ధూళిపాల నరేంద్ర లాంటి నేతలంతా కూడా కొంత ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. బుచ్చి చౌదరి అయితే ఇదే నాకు ఆఖరిసారి, ఎట్టి పరిస్థితిలో కూడా నాకు అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు. ఎందుకంటే 7వసారి బుచ్చి చౌదరి గెలిచారు, ధూళిపాల నరేంద్ర 6వసారి గెలవడం జరిగింది. అచ్చెన్నాయుడు కావచ్చు, కళా వెంకట్రావు, అదేవిధంగా బండారు సత్యనారాయణమూర్తి, ఏదైతే చాలా మంది నేతలంతా కూడా, అయ్యన్న పాత్ర లాంటి నేతలంతా కూడా కొంత ఎదురు చూస్తున్నారు. యనమల రామకృష్ణుడు పేరు కూడా ఈసారి ఉంటుందా లేదా అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. సీనియర్ నేతలకి కొంతమందికి అవకాశం కల్పిస్తారని మరికొంతమంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి 1:30 వరకు కూడా చంద్రబాబు కొంత ఎక్సైజ్ చేశారు. కొన్ని ఫిల్టర్ చేసి ఒక 40 పేర్లు తీశారని పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఆ 40 పేర్లలో నుంచి మిగిలినవి ఇప్పుడు చంద్రబాబు వెళ్లి వాటిని పరిశీలించి అన్ని క్యాష్ వైజ్ గా చూస్తూ ఉంటారు. ఎందుకంటే బీజేపీ నుంచి కూడా కొంత ఆసక్తికర అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. బీజేపీ నుంచి కూడా
ఇప్పుడు వరకు సత్యకుమార్ ఉంటే సత్యకుమార్ ప్లేస్లో పార్థసారథి వస్తారనే ఒక ఊహాగానాలు అయితే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాలు ఒకవేళ కనుక పార్థసారథికి ఇవ్వాల్సి వస్తే ఆ కులం నుంచి టీడీపీ నుంచి ఆశించే వారిలో కోత పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా బేరోజు వేసుకుని చంద్రబాబు తీవ్రంగా ఆయనైతే కసరత్తులు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడే చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఈ రాత్రి వరకు కూడా మంత్రివర్గంలో లిస్టుని ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రవిచంద్, ఏ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది మంత్రి పదవులు ఇచ్చే విషయంలో? అంటే ప్రధానంగా బలహీన వర్గాలకి, ఎందుకంటే టీడీపీకి మొదటి నుంచి కూడా బ్యాక్ బోన్ లాగా బలహీన వర్గాలు ఉన్నారని చెప్పుకోవచ్చు. 1983 నుంచి కూడా పార్టీ గెలిచినప్పుడు అంతా కూడా బలహీన వర్గాల అండతోనే పార్టీ గెలుస్తుందని టీడీపీ కూడా పలు సందర్భాల్లో చెప్పిన పరిస్థితుంది. ఎన్టీఆర్ టైం నుంచి కూడా బలహీన వర్గాలు గట్టిగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో బలహీన వర్గాలకి 8 స్థానాలు ఇవ్వాలని చెప్పి భావిస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. బలహీన వర్గాల్లో కూడా ప్రధాన సామాజిక వర్గాలు ఏదైతే యాదవ, గౌడకి ప్రధానంగా శెట్టి, బలిజ, అదేవిధంగా అందరికి కూడా వీరందరికీ ప్రాధాన్యత ఇవ్వాలి అని కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే రాయలసీమ ప్రాంతానికి చెప్పేసి కురుబ కావచ్చు, బోయ సామాజిక వర్గాలు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. ఏదేమైనా ఇవన్నీ కూడా క్యాస్ట్ కాంబినేషన్ అయితే చూస్తూ ఉన్నారు. ముందుగా ఉత్తరాంధ్రాలకు సంబంధించి అందరూ కూడా బలహీన వర్గాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వారికి ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు. మనకు చూస్తే కనుక టీడీపీలో బలహీన వర్గాలకు సంబంధించి అచ్చెన్నాయుడు ఉన్నారు, ఏదైతే చిన్నరాజప్ప ఉన్నారు, అయ్యన్న పాత్రుడు ఉన్నారు, అదేవిధంగా చూసుకుంటే శిరీష ఉన్నారు. గౌతు శిరీష కూడా గౌడ సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళగా ఆమె పేరు కూడా పరిశీలిస్తున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా శెట్టి బలిజ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే పితాని సత్యనారాయణ ఉన్నారు, గౌడ సామాజిక వర్గానికి చెందిన అనగాని సత్యప్రసాద్ ఉన్నారు, కాలువ శ్రీనివాస్ ఉన్నారు అక్కడ. అదేవిధంగా అక్కడ ఏదైతే సత్యకుమార్ బీజేపీ నేత యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నారు. వీరంతా కూడా ఉన్న పరిస్థితి కొంత అన్ని విధాలు కూడా అయితే యాదవ్ సామాజిక వర్గం నుంచి ప్రధానంగా యనమల రామకృష్ణ కూడా గట్టిగా రేసులో ఉన్నారని చెప్పుకోవచ్చు. వీరంతా కూడా బలహీన వర్గాల నుంచి టీడీపీకి గట్టిగా ఉన్నారు. మొదటి నుంచి కూడా బలహీన వర్గాలు టీడీపీకి అండగా నిలబడుతున్నాయి కాబట్టి వారికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలని టీడీపీ భావిస్తూ ఉంది. రవిచంద్, మొత్తం ఎంత మందికి ఈ మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది? అండ్ రేపు చంద్రబాబుతో ప్రమాణ స్వీకారంలో ఎంతమంది మంత్రులు చంద్రబాబుతో పాటు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది? అంటే చంద్రబాబుతో పాటు రేపు ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల విషయంలో ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే నిన్న అనుకోవటం 9 మంది మాత్రమే చేస్తారంటున్నారు, కానీ ఈ రోజుకి ఆ సిచ్యువేషన్ మారింది. దాదాపు 20 మంది చంద్రబాబుతో పాటు 20 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీనిలో ప్రధానంగా ఏదైతే ఎస్సీ, ఎస్టీ, ఏదైతే మైనారిటీ, అదేవిధంగా బీసీలు, ఏదైతే అగ్రవర్ణాల్లోని కొన్ని కులాలు, వైశ్య సామాజిక వర్గం నుంచి కూడా అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. మొత్తం 20 మందికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది, మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా 20 మందికి కల్పించాలని పార్టీ భావిస్తుంది. అయితే 4-5 స్థానాలు మాత్రం కొంత ఖాళీ ఉంచాలి, అవసరమైనప్పుడు ఎమర్జెన్సీగా ఏదైనా అప్పుడు ఒకవేళ మంత్రివర్గ విస్తరణ తర్వాత 5 కూడా ఫిలప్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే రేపు చంద్రబాబుతో పాటు 20 స్థానాలను అయితే మంత్రులని 20 స్థానాల్లో ఫిలప్ చేసే అవకాశం కనిపిస్తుంది. 20 మందిని ఎంపిక చేసి వారి చేత రేపు ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. థ్యాంక్ యూ రవిచంద్.